మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. కొంత ఆలస్యమైన మరొక ప్రారంభంలో వచ్చినందుకు సంతోషంగా భావిస్తూ తెలుగువన్ రజతోత్సవ వేదిక మీదకి ఎంపీ ఈటెల రాజేందర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈటెల రాజేందర్ గారు ఒక ఆత్మగౌరవ బావుట. తెలంగాణ రాష్ట్రం అస్తిత్వం అణువు తెలిసిన వ్యక్తి. తెలంగాణ రాష్ట్ర మంత్రిగా 2 సార్లు బాధ్యతలు నిర్వర్తించి ఆయన ముద్ర వేసిన వ్యక్తి. వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. మా ఎండి రవిశంకర్ గారు వారిని సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే అతిథులు కూడా వారిని వేదిక మీద ఆసీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. పీపుల్ స్టార్ నారాయణమూర్తి గారు మాట్లాడతారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ గారు నమస్కారం సారు, ఇప్పుడే వచ్చారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ వారికి. అలాగే మా సినిమా ఇండస్ట్రీలో ఆయన ఒక ధర్మరాజు శ్రీ మురళీమోహన్ గారికి. మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం ఈవేళ ఎం మీద నడుస్తుంది. మనీ, మాఫియా, మజిల్, మీడియా అండ్ మేనేజ్మెంట్, ఎన్నింట్లో కూడా మీడియా చాలా మోస్ట్ పవర్ఫుల్. దట్ ది 4th estate. అలాంటి మీడియా అంటే వాట్ ఇస్ ది మీనింగ్ ఆఫ్ మీడియా? జర్నలిజం. సత్యాన్ని వెలికి తీసేది, సత్యాన్ని బయటపెట్టేది. అలాంటి సత్యాన్ని బయటపెట్టే మీడియా ఈవేళ ఏ కొద్ది మంది చేతుల్లో ఉండిపోయి, కొన్ని పార్టీల చేతుల్లో ఉండిపోయి ఈవేళ నిజం చెప్పాలంటే ఏది సత్యమో ఏది అసత్యమో తెలియని పరిస్థితులు ఈవేళ మీడియా చాలా చోట ఉంటుంది. అలా ఉండకూడదు. సత్యాన్ని చాటి చెప్పాలి. కాలానుగుణంగా ధర్మం మారొచ్చు, కానీ నిత్యమే సత్యమై ఉండేది ఎప్పుడు సత్యమే. ఆ సత్యం వైపు మీడియా ఉండాలని, ఇలాంటి గాసిప్స్ లేకుండా, నో బడీ హ్యావ్ నో రైట్ టు అసాసినేట్ అదర్ క్యారెక్టర్స్, అలా లేకుండా, అలా చేయకుండా, ఏ పొలిటికల్ పార్టీస్ వస్తుంటే వాళ్ళకున్న పేపర్లు వాళ్ళనే ఒక బాగా చేస్తుంటే మీ మొత్తం మనుషులు ఓటేసే ముందే డీమోరలైజ్ చేస్తూ వాళ్ళ మైండ్ సెట్ని మార్చేస్తూ అనేక రకాలుగా ప్రోలో పెడుతుంటే అదే మీడియా అవుతుందండి. అలాంటి మీడియా కాదు. అలాంటి మీడియా కాకుండా ప్రజల పక్షంగా సత్యం వైపు ఉండాలని, అందులో ఈ తెలుగు వన్ ఛానల్ మున్ముందు ఉండాలని నేను కోరుకుంటూ, రామోజీరావు గారి శిష్యుడిగా నిజంగా నేను ఇవాళ ఆయన రామోజీరావు శిష్యుడినా. నేను ఆ మహానుభావుడు ముందే ఊహించి అనేక రకాలు పెట్టాడు. ఆయన సక్సెస్ లెజెండ్ అయ్యాడు. ఆయన మహానుభావుడు కీర్తి రామోజీరావు గారు. మళ్ళా ఆయన బాటలో పయనిస్తున్నాడు ఈయన ఈ రవిశంకర్ గారు. అలా మున్ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ, థ్యాంక్స్ అండి, నమస్కారం మీకు. మా రమణ సార్ని కోరుకుంటున్నా. మాతృభాషను చాలా గొప్ప చెప్పారు అందరూ. ఎస్, మన తెలుగు వాళ్ళమే. ఎస్, అయితే మన రవిశంకర్ గారు కూడా తెలుగు అని పెట్టి వెనకాల పక్కన 1 అన్నాడు. ఆయన గుర్తు పెట్టుకోండి. 1 ఇంగ్లీష్లో పెట్టాడు. ఆయన తెలుగు అని రాశాడైనా. తెలుగు 1 అనలా, ఆయన తెలుగు మొదటి స్థానం అనలా, తెలుగు 1 అని మళ్ళీ ఇంగ్లీష్లో పెట్టాడు. 1 వై బికాజ్ ప్రపంచం ఇవాళ గ్లోబలైజేషన్ అయిపోయింది, మెకనైజేషన్ అయిపోయింది. ఇవాళ ఉద్యోగాలు కావాలంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ కావాలి, ఇంగ్లీష్ రావాలి. అమ్మ భాష మాతృభాష తెలుగు అయితే నడిపించే భాష నాన్న భాష ఇంగ్లీష్. మేము పేదవాళ్ళమి. అందరూ రమణ గారు లాగో, న్యూటన్ లాగో, సర్వేపల్లి రాధాకృష్ణ లాగో ఐక్యూ చాలా గొప్పగా ఉండదు. 90% చాలామంది చదువుకోవాలి. ఒక విజ్ఞప్తి చేస్తున్నాను రమణ సార్. మా ఊళ్ళో ఫస్ట్ బిఏ చదివాను నేను. ఆ రోజుల్లో మీరు నమ్మండి, మాలాంటి పేదవాళ్ళందరం కూడా ఇంగ్లీష్ రాక చాలాసార్లు ఫెయిల్ అయ్యాం. ప్రథమ స్థానం నుంచి ఎప్పుడు కూడా మాకు ఇంగ్లీష్ లేదు. మేము బిఏలు, ఎంఏలు, ఎంకామ్లు పాస్ అయ్యాం. పాస్ అయ్యి ఉద్యోగాలకు వెళ్ళాం. ఉద్యోగాలకు వెళ్ళినప్పుడు ఇంటర్నేషనల్ లింక్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లో ఉండడం వల్ల ప్రశ్నపత్రాలు మేమందరం ఫెయిల్ అయ్యాం. మేమేమయ్యాం? గుమ్మస్తాలు అయ్యాం, ప్యూన్లు అయ్యాం, అటెండర్లు అయ్యాం, ఈ దేశ సార్వభౌమతను కాపాడే జవాన్లు అయ్యాం, ఈ దేశ ఇంటర్నేషనల్ సాల్వెంట్ కాపాడే పోలీసులు అయ్యాం. కానీ ఇంగ్లీష్ మీడియం వచ్చిన ఏమయ్యారు? దే బికేమ్ IAS, కలెక్టర్లు అయ్యారు, ఇంజనీర్లు అయ్యారు, డాక్టర్లు అయ్యారు, వాట్ నాట్, చాలా గొప్పలేరు, వెరీ హ్యాపీ. కానీ విద్య ద్వారా ఏ సామాజిక న్యాయం వస్తుందని అంబేద్కర్ మహానుభావుడు చెప్పాడో, బికాజ్ ఆఫ్ దీస్ తెలుగు అండ్ ఇంగ్లీష్ అనే భేదం వల్ల ఇంగ్లీష్ వచ్చినోడు చాలా గొప్పోడైపోయాడు, తెలుగు వచ్చినోడు చాలా అటపతడపోయాడు. అది కాకోకుండా ఉండాలంటే, విద్య ద్వారా సామాజిక న్యాయం కావాలంటే ప్రాథమిక దశ నుంచి తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా బోధించాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి పెద్దలు మీరు కూడా దయించి మమ్మల్ని ఆ యాంగిల్లో మాట్లాడి
ప్లీజ్ నెక్స్ట్ సభలో ఇంగ్లీష్ కూడా మరవద్దని చెప్పండి రమణ సార్, మీ దండం పెడతా. అదే సార్, ప్రాథమిక విద్య తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా ఉండాలి. దిస్ మై హంబుల్ రిక్వెస్ట్ ప్లీజ్. ఎనీహౌ చాలా ధన్యవాదం, చాలా గొప్ప అవకాశం నాకు ఇచ్చారు. థ్యాంక్స్ రవిశంకర్ గారు, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ నారాయణమూర్తి గారు. మిమ్మల్ని చూస్తేనే మాకు ఎక్కడలేని ఎనర్జీ వచ్చేస్తుంది.